ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కుకింగ్ వీడియోస్ అండి. ఈరోజు నేను చేయబోయే వంటకం ఏంటంటే మీకు చూపించబోయేది పాలకూరతో ఫ్రై అండి. ఈ పాలకూరతో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు అండి, అది అందరికీ తెలిసిన విషయమేనండి. దీనిలో చాలా విటమిన్స్, మినరల్స్, మరి ముఖ్యంగా ఐరన్ కంటెంట్ ఉంటుందండి. ఇది వారంలో 3 సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను చేయబోయేది అయితే ఫ్రై ఐటమ్ అండి, పాలకూరతో ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫ్రైలో కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి, నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ నువ్వులండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిన్న ఉల్లిపాయ అండి, 2 టేబుల్ స్పూన్ పల్లి, ఒక 10 కాజు తీసుకున్నాను. ఇదంతా మిక్సీ పట్టుకొని ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ అలా దోరగా కొంచెం పచ్చి వాసనగా లేకుండా ఉంటుందండి. అలాగే ఉల్లిపాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. ఇదిగోండి, ఆయిల్ దీంతో తీసుకున్నానండి, నేను 1 గంట తీసుకున్నాను. దాంతో ఇదిగోండి పేస్ట్ చేసుకున్నానండి, ఇందాక చూపించినవన్నీ పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ ఇప్పుడు ఆయిల్లో వేద్దామండి. ముందుగా కరివేపాకు వేద్దాము. ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసుకోనండి. ఇది కొంచెం ఎర్రగా వేగాలండి, ఆ పచ్చి వాసన మీద ఉండకూడదండి, బాగా వేయించుకోవాలి మనం దీన్ని. మసాలా మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అవన్నీ చక్కగా వేగాలండి మంచిగా. ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు పాలకూర వేసుకున్నామండి. ముందు ఇది వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం ఎర్రగా వేగాలండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయిందండి, చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. దీనిలోనే కొంచెం కారం వేసుకుందామండి. ఎవరెంత స్పైసీగా తింటారో అంత కారం వేసుకోండి. నేనైతే లైట్గానే వేస్తున్నానండి. నేనైతే సాల్ట్ వేసేసానండి, ఇందులో సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు పాలకూర వేసుకున్నాను, ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పాలకూర వేసేసుకున్నాము. ఇది కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక 4 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోండి. దీన్ని అది చక్కగా వేగిపోయిన తర్వాత ఎర్రగా దీనిలో వేసేసుకోవడం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అంటే ఆయిల్ ఇది పైకి తేలిందండి, ఫ్రై కూడా అయిపోయింది చక్కగా. ఆకుకూర మనం దించేసుకోవడం అయిపోయింది. చక్కగా వేడివేడిగా పాలకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దామండి, మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు తిప్పుకుందామండి. కొంచెం 2 మినిట్స్ వదిలేస్తే అదే మగ్గిపోతుందండి. మగ్గిపోయాక తిప్పుకుందాం దాన్ని, అప్పుడు మెల్ట్ అయిపోతుంది. ఇదిగోండి, వేడివేడిగా పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం తినేటవేనండి, రైస్లోకైనా రోటీస్లోకైనా దేంట్లోకైనా ఇది బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాణి కుకింగ్ వీడియోస్. బాయ్. ఇదిగోండి, చూద్దాము, బాగా మగ్గిపోయిందండి. కొంచెం వాటర్ వచ్చాయండి ఆకుకూరలో, ఈ వాటర్ అంతా ఇంకిపోతాయండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇంకా అయిపోతుందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొంచెంసేపు ఇంకా మగ్గబడదాము.
ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మనం ఉంచుదామండి స్టవ్ పైన.